ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అసలు ఉన్నాడా లేడా అనే అనుమానం నాకొస్తోందమ్మా. అంటే ఏమంటున్నావు నాన్న? నిజంగా అన్నయ్యకి ఏమైనా జరుగుంటుందా? వాడేమైనా చేసుకొని ఉంటాడా? ఏమండి, నా కొడుకు ఏమైందండి? చెప్పండి, నా కొడుకు ఏమైంది? దీప, నువ్వైనా చెప్పు దీప. రాజేష్కి ఏమైంది? ఎక్కడున్నాడు? చెప్పు దీప, చెప్పు దీప, చెప్పు. ఏం లేదమ్మా, అన్నయ్య ఆచూకీ తెలియలేదని చెప్తున్నాను. నువ్వు బాధపడకమ్మా, అన్నయ్య తప్పకుండా తిరిగొస్తాడు. అవును, నా కొడుకు తిరిగి వస్తాడు. ఏదో ఒక రోజు ఆ దేవుడే నా కొడుకుని ఇంటికి పంపిస్తాడు. అన్నట్టు ఆ ఇంద్రాణి గురించి ఫైల్ తెప్పించారు కదా నాన్న, ఆ డీటెయిల్స్ ఏంటో చూడండి. ఈ సర్టిఫికెట్స్ లో క్లియర్ గా లేదమ్మా. డాక్యుమెంట్స్ తో విశ్వ ఇంద్రాణి కొడుకే అని ఒక నిర్ణయానికి రాలేకపోతున్నామమ్మా. అసలైన డాక్యుమెంట్స్ తెప్పించాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలం. అవును నాన్న, మీరు మీ ప్రయత్నం ఆపకండి. ఏదో ఒక రోజు వాళ్ళ నిజం బయట పెట్టాలి. అమ్మ అనుభవిస్తున్న బాధను ఆ ఇంద్రాణి కూడా అనుభవించాలి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేసి తీరాలి. లేదంటే ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. నేను పెంచి పోషించిన అక్షయ్ నన్ను నిలదీస్తాడు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అక్షయ్కి ఈ విషయాలన్నీ తెలియకూడదు. విషయం పంచాయతీ దాకా వెళ్ళకూడదు. ఆనందరావుని ఎలా ఆపాలి? నీలకంఠం ఉండుంటే అతని అన్ని చూసుకునేవాడు. ఇప్పుడు వాడు కూడా లేడు. నేనొక్కదాన్నే ఏం చేయగలను? వీడు మళ్ళీ వచ్చాడా? వీళ్ళందరినీ ఎలా ఎదుర్కోవడం? ఛా! ఐడియా వచ్చింది. ప్లాన్ సక్సెస్ అవుతుందా? సక్సెస్ అవ్వకపోతే వేరే మార్గం ఏముంది? ఆనందరావు ఎలాగూ ఆపలేడు. నేను ఏ పని చేసినా అక్షయ్ అడ్డుపడడు. ఇదే అవకాశంగా నేను అనుకున్నది చేస్తాను.
ఏదో ఒకటి చేసి నా తప్పులన్నీ కప్పేయాలి. చేస్తాను, చేసి తీరతాను. నవీన్ వచ్చేసావా? లాయర్ గారు ఏమన్నారు? నీ వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వలేదు అత్తయ్య, నా ఫ్రెండ్ ద్వారా పంపించాను. మంచి పని చేశావు. లాయర్ నిన్ను చూస్తే నా గురించి తప్పకుండా అడిగేవాడు. అవునత్తయ్య, లాయర్ గారికి మీ మీద అనుమానం మొదలైంది. ఇంద్రాణి అత్తయ్యకి తెలిస్తే మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడదు. నా ప్రాణం ఎవరికి కావాలి? మా వారు బావుండాలి. అన్నింటికంటే ముఖ్యంగా అక్షయ్ క్షేమంగా ఉండాలి. నవీన్, ఈ జీవితానికి అంతే చాలు. అన్నట్టు వాడిప్పుడు ఎలా ఉన్నాడో మాట్లాడాలనుందయ్యా. అసలే వాళ్లతో ఫామ్ హౌస్ కి రాక్షసి వెళ్ళింది. ఏం చేస్తుందో ఏమోనని టెన్షన్గా ఉంది. కంగారు పడకండి అత్తయ్య, శ్రావణి అక్షయ్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. శ్రావణి పక్కనుండగా అక్షయ్కి ఏమీ కాదు. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ కలుపు నవీన్. ఒకసారి వాడు గొంతు వినాలి. లేదంటే శ్రావణికి చెయ్యి. తనతో మాట్లాడి యోగక్షేమాలు కనుక్కుంటాను. సరే అత్తయ్య. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య. ఇంకొకసారి రింగ్ చేయవా? హలో శ్రావణి, అమ్మగారు, ఫామ్ హౌస్ కి చేరుకున్నారా? ఎలాంటి సమస్య లేదమ్మగారు. మేము ఫామ్ హౌస్ కి క్షేమంగానే వచ్చేసాము. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండండి. అవును, అన్నట్టు ఆ సంధ్యా విశ్వలతో జాగ్రత్త. అక్షయ్ని నువ్వే క్షేమంగా చూసుకోవాలి శ్రావణి. మీరేం కంగారు పడకండి అమ్మగారు, ఆయన్ని నేను చూసుకుంటాను. సరేనమ్మా, ఉంటాను. సరే అమ్మగారు. సరే. బంగారు, ఈ లొకేషన్ చూస్తుంటే ఎంత బాగుందో కదా. లోపలంతా మీకోసమే వెతుకుతున్నా, మీరు ఇక్కడున్నారా? ఏంటి సంధ్య? అక్షయ్, మనం సరదాగా క్యాంప్ ఫైర్ వేసుకుందాం. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకోవాలరా. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదురా. మేము రూమ్లోకి వెళ్ళిపోతాం, మీరు కూడా వెళ్ళిపోండి. అక్షయ్, మనం వచ్చింది ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి. క్యాంప్ ఫైర్ వేసుకోకపోతే ఎలాగా? రండి వెళ్దాం. కాసేపు క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసి వెంటనే మళ్ళీ రూమ్కి వచ్చేద్దాం. సాంబవ్య వదిన, నువ్వైనా చెప్పు. అవునన్నయ్య, మనం క్యాంప్ ఫైర్ వేసుకుందాం. అక్షయ్, వాళ్ళు కోరిక ఎందుకు కాదనాలి? ఈ పోటీకిలా కానిచ్చేద్దాం. పదండి వెళ్దాం. ఇప్పుడు నాకు మూడ్ లేదు బావా. కావాలంటే ఈ ప్రోగ్రాం రేపు పెట్టుకుందాం. ఇప్పుడు అందరూ రూమ్కి వెళ్ళండి. మేం ఫిక్స్ అయ్యాం అక్షయ్.